ఫ్రెండ్స్, రాజాసాబ్ మూవీ చూసి ఎంటర్టైన్ అవుదామని వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యి బయటకు వచ్చా ఫ్రెండ్స్. నాకైతే రాజాసాబ్ మూవీ ఎక్కలేదు ఫ్రెండ్స్. కేవలం ప్రభాస్ గారి లుక్స్, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ అండ్ ప్రభాస్ గారి డ్రెస్సింగ్ స్టైల్, సాంగ్స్ అండ్ అక్కడక్కడ నానమ్మ మనవడి ఎమోషన్ సీన్స్ కోసం మనము సినిమాకు వెళ్లాల్సిందే తప్ప కథలో పెద్దగా ఆకట్టుకునే అంశాలు ఏం లేవు ఫ్రెండ్స్. మెయిన్ గా రిచ్ విజువల్స్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ బాగానే ఉన్నా కథలో కంటెంట్ లేకపోతే ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోదు ఫ్రెండ్స్. కామెడీ సీన్స్ పెద్దగా పండలేదు, హారర్ సీన్స్ భయపించలేదు. ఇంకా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా కొన్ని చోట్ల ఇరిటేటింగ్ గా అనిపిస్తాయి ఫ్రెండ్స్. మెయిన్ గా ఈ సినిమా మనం ప్రభాస్ గారి కోసం వెళ్లాల్సిందే తప్ప కథలో పెద్దగా ఆకట్టుకునే అంశాలు అయితే లేవు ఫ్రెండ్స్. ప్రేక్షకులకు రాజాసాబ్, ఆయాసాబ్, గయాసాబ్ అన్నట్లే ఉంటుంది కానీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే సినిమా అయితే ఇది కాదు ఫ్రెండ్స్. డైరెక్టర్ మారుతి గారు ఎంతో కష్టపడి ఒక మంచి డైరెక్టర్ స్థాయికి వచ్చారు. కానీ ఈ సినిమా ఎందుకో మారుతి గారు వర్కౌట్ చేసుకోలేకపోయారు. ప్రభాస్ గారిని అభిమానించే వ్యక్తిగా నేను చెబుతున్నా, ప్రభాస్ అన్న మీరు ఇంకా రాజాసాబ్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఇలాంటి పనులు పెట్టుకోకుండా వంగా సాబ్ ని నమ్ముకొని మీరు స్పిరిట్ సినిమా మీద ఫోకస్ పెట్టి మాకు ఒక మంచి హిట్ ఇవ్వండి. రాజాసాబ్ మూవీ చూసినాక ప్యూర్లీ నాకు యావరేజ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది ఫ్రెండ్స్. మై రేటింగ్ ఈస్ 2 out of 5. మీకు రాజాసాబ్ మూవీ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.